అందరికీ నమస్కారం అండి. పెండింగ్ డిఏలకు సంబంధించి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం రాష్ట్రంలో సమయానికి జీతాలు రాక పలు విభాగాల్లో ఉద్యోగులు తీవ్ర అస్వస్థతలు పడుతున్నారు. 2 నెలల నుంచి జీతాలు ఎప్పుడు పడతాయని తెలియడం లేదని ఆర్టీసీ నాన్ ఆపరేషన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల కూడా 12 తారీఖు వచ్చినా కూడా ఏదైతే జీతాలు రాలేదని వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,000 మంది నాన్ ఆపరేషన్ ఉద్యోగులు ఉండగా ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్లో 300 మంది అయితే ఉన్నారు. జీతాల కోసం ఆందోళన దిగితే మెమోలు జారీ చేస్తామంటూ కొందరు అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఉద్యోగులు అయితే పిలిపిస్తున్నారన్నమాట. మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. 2 రకాల ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ ఒడిశాలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి ప్రయోజనం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ అనగా శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులకు డేర్నెస్ అలవెన్స్ ఏదైతే 2% పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పెంపు డిఏ అనేది ప్రస్తుతం 53% నుంచి 50% పెరగనుంది. సవరించిన డిఏ జనవరి 1, 2025 నుండి వస్తుందని ఉద్యోగులు ఏప్రిల్ జీతాలతో పాటు పెరిగిన మొత్తాన్ని కూడా పొందుతారని ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికార ప్రకటన అయితే ధృవీకరించడం జరిగింది. ఇప్పుడు కేంద్రంలో డిఏ అనేది పెంచడంతో ఇటు ఉత్తరప్రదేశ్లో పెంచారు. ఇప్పుడు ఒడిశా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 5 డిఏలు అయితే రావాల్సి అయితే ఉంది. ఒక డిఏ ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి. మొత్తం మీద అయితే డిఏలకు సంబంధించి కొంత లేటెస్ట్ తాజా సమాచారం